భారతీజ్ కిచెన్. ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అది ఏంటంటే జాంగిరి. ఈజీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ మినపప్పుని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు మెత్తగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. పిండి పేస్ట్ లాగా మెత్తగా ఉండాలి. అలాగే మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయాలి. ఫుడ్ కలర్ వేశాక పిండిని బాగా కలపాలి. పిండిని దాదాపుగా 15 నిమిషాల పాటు కలపాలి. అలా కలిపితే జాంగిరి బాగా వస్తుంది. తర్వాత ఒక పాన్లో 500 గ్రాముల చక్కెర తీసుకోవాలి. 250 ml వాటర్ అందులో పోసి బాగా కలపాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. అలాగే చిటికెడు ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. బాగా కలపాలి. 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత షుగర్ సిరప్ తయారవుతుంది. పాకం చాలా లేతగా ఉండాలి. ఆ తర్వాత ఒక వెడల్పాటి పాన్ తీసుకొని కొద్దిగా హీట్ అయ్యాక జాంగిరి వేయించుకోవడానికి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక కోన్ లాంటి కవర్ తీసుకొని అందులో ముందుగా మనం కలిపి ఉంచుకున్న పిండిని అందులో వేసుకోవాలి. హోల్ చాలా చిన్నగా పెట్టుకోవాలి. ఆయిల్ మీడియంలో హీట్ అయ్యాక వీడియోలో చూపిన విధంగా చుట్టలుగా వేసుకోవాలి. చుట్టలను రెండు వైపులా క్రిస్పీగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చుట్ట బాగా వేగిన తర్వాత వెంటనే చక్కెర పాకంలో వేసి పక్కన పెట్టుకోవాలి.
జాంగిరీ రెడీ అయిపోయింది. చూసారా జాంగిరీ ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.